మధురం మధురంలో ఒక మంచి స్వీట్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఏం స్వీట్ చేస్తున్నారు? బ్రెడ్ డ్రై ఫ్రూట్ రోల్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అంటే హెల్త్ కి చాలా మంచిది. మళ్ళీ బ్రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? ఓకే, మనం కూడా ట్రై చేద్దామండి ఎలా చేస్తున్నారో చూసి. అయితే అంతకన్నా ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ డ్రై ఫ్రూట్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం పప్పు 1/2 కప్పు, తరిగిన కిస్మిస్ 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, డ్రై అంజీర్ పేస్ట్ 1/2 కప్పు. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో రోల్స్ అనుకున్నాం కదా, డీప్ ఫ్రై చేస్తాం. ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే, ఆ బౌల్ ఇస్తారా? సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనం సన్నగా తరిగిన కాజు, అలాగే బాదం నానబెట్టిందా లేకపోతే మామూలు డ్రైగా యూజ్ చేయొచ్చు. అలాగే కిస్మిస్ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ఒకటే సైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన 3 డ్రై ఫ్రూట్స్ మొత్తం డ్రై అన్ని. ఎస్. సో ఇక్కడ కొంచెం బ్యాండింగ్ కొరకు ఇవి డ్రై అంజీర్ అండి. అంజీర్ అయినా యూజ్ చేసు, లేకపోతే మనకు ఖర్జూరం దొరుకుతుంది కదా, సీడ్ తీసేసి అదైనా కొంచెం పేస్ట్ లా చేసుకుంటే మనకు కొంచెం బ్యాండింగ్ వస్తుంది. ఓకే, దాన్ని కూడా మనం పేస్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అంజీర్ యూజ్ చేసాం. సో వేరేగా మనకి ఇంకా స్వీట్నింగ్ ఏం అక్కర్లేదండి. ఇంకా స్వీట్ ఇదే సరిపోతుంది. షుగర్ ఇంకా బెల్లం లాంటిది ఏది అవసరం లేదు. సో ఇది మనం బాగా కలిపేసుకోవాలి. మీరు అలా కలుపుతూ ఉండండి, మేము ఒక మంచి చిట్కా చూస్తాము. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గాలంటే గోరింటాకుని మెత్తటి పేస్ట్ లా చేసి పాదాలకు అప్లై చేసుకున్నట్లయితే పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదండి. రాజుగారు అయిపోయిందా? రెడీ అండి. రెడీయా? బ్రెడ్ లోనే ఎందుకు తినాలండి, ఇలా విడిగా ఎందుకు తినొద్దు? ఇలా కూడా తినొచ్చు. అంటే మేము ఒక స్పూన్ తింటాము హ్యాపీగా. వంట కాకముందే టేస్ట్ చేసేస్తున్నాను. అంటే చిన్నపిల్లలకి ఇలా మనం పెట్టొచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా కాకుండా అన్ని ఇలా మిక్స్ చేసేసి ఒక చిన్న లడ్డూలా చుట్టి ఇలా కూడా వాళ్ళకి లడ్డులో కూడా చేసేసుకోవచ్చు దీన్ని. చాలా బాగుంది. షాపింగ్ బోర్డు ఇస్తారు. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఇది. ఇంకా రోల్స్ లా చేస్తున్నాం కదండి. చేస్తున్నాను కాబట్టి ఇంకా అసలు అంచులు కట్ చేసేస్తున్నాను. అలా అంచులు కట్ చేయకుండా మనకి రోల్ చేయడానికి రాదా అండి? వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అది కట్ చేయడం ఎందుకు? కొంచెం నీట్ గా వస్తుందండి. కొంతమంది ఇష్టపడరు కూడా. కాబట్టి కొన్ని కట్ చేస్తూ ఉంటాము ఫినిషింగ్ కానీ అంతా. సో బట్ కొద్దిమంది ఇవి ఎవరైతే ఇష్టపడతారో వీటిని అలా వేస్ట్ గా కూడా పోనేరు, అలాగా తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. బాగుంది, దాంట్లో మిక్స్ చేసుకొని తినేయచ్చు. సో వీటిని ఇలా మనం వేస్ట్ గా కూడా చేసుకోకుండా మైక్రోవేవ్ కనుక ఇంట్లో ఉంటే సో కాసేపు మనం దీన్ని బేక్ చేసుకుంటే మనకు బ్రెడ్ స్టిక్స్ లా కూడా రెడీ అవుతాయి. ఇవి క్రంచీగా సూప్ లో అలా వాడచ్చు. లేదా ముక్కల కింద కట్ చేసుకుని మనం టమాటో సూప్ లో క్రోటాన్స్ వాడుతూ ఉంటాం కదా, బ్రెడ్ అలా కూడా మనం ఫ్రై చేసి కూడా చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. సో వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని వాటర్లో డిప్ చేయాలి. మళ్ళీ ఇలా నీళ్ళు పిండేస్తాం. సో దీని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఇది చాలా జాగ్రత్తగా చేయాలేమో కదండి చేసేవాళ్ళు. కొంచెం అటు ఇటు చైనా కూడా డీప్ ఫ్రై కదా, అది అసలు మొత్తం అది. సో గట్టిగా చుట్టేసుకోవాలి. సో మనకు కావాల్సిన షేప్ లో చేసుకోవచ్చండి. రౌండ్ కానీ ఏ షేప్ కావాలన్నా మనం ఓవెల్ షేప్ అలా చేసుకొని అన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టి ఒకేసారి డీప్ ఫ్రై. సో అప్పుడు మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్ని కూడా. వాటర్ నార్మల్ కూల్ వాటర్ అయినా బాయిల్డ్ వాటరా? నార్మల్ వాటర్. కొంచెం మనకు స్టిక్ గా రావడానికి వాటర్ లో డిప్ చేస్తాం. కొంచెం అన్నా మనం జాగ్రత్తగా చేయలేదంటే మాత్రం అసలు పోతుంది, రౌండ్ రాదు. సో అంటే వాటర్ లో కొంచెం డిప్ చేయడం వల్ల ఏంటంటే ఇది మనకి
రిఫైన్డ్ ఫ్లవర్ తయారైతుంది కదా మైదాతో, ఓకే సో బాగా స్టిక్ అయిపోతుంది. కొంచెం తడి తగిలితే బాగా స్టిక్ అవుతుంది. సో కాబట్టి విడిపోవడం అనే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం నూనె వేడి కాకనే వీటిలో మనం డీప్ ఫ్రై చేయాలి. అంటే మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది. సో లోపల మనకు ఆ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా అంటే కుక్ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్రెడ్, మన బ్రెడ్ మటుకు కుక్ అవుతే బ్రౌన్, లైటిష్ బ్రౌన్ అవుతే సరిపోతుంది. ఇది మనం ఐస్ క్రీమ్ తో కూడా సర్వ్ చేయొచ్చు, బాగుంటుందేమో కదండి. ఫ్లేవర్స్ మనకు నచ్చిన ఫ్లేవర్స్ తో పాటు నచ్చిన ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు. లేదా సమ్మర్ లో మనం కస్టర్డ్ కూడా తయారు చేసి కస్టర్డ్ కూడా లూజ్ గా చేసేసి దాంట్లో ఇవి మనం డిప్ చేసి మనం మామూలుగా అంటే రసగుల్లా టైప్ లో ఇస్తాం కదా, రస్మలై. సో అలా కూడా మనం ఒక్కొక్కటి వేసిస్తే దాని మధ్యలో దాంతో పాటుగా డిప్ చేసుకొని తినేయచ్చు. మీరు చెప్తూ ఉంటుంటేనే సూపర్ గా ఉంది. కొంచెం మన కలర్ వస్తే రెడీ. కొంచెం కలర్ వస్తే రెడీ. వెయిటింగ్. కొంచెం అంటే స్వీట్ కాబట్టి సో పైనుంచి మనం అడిషనల్ గా మీరు చెప్పినట్టుగా ఐస్ క్రీమ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పైనుంచి కొంచెం చాక్లెట్ సాస్ కూడా ఇష్టపడతారు చిన్న చిన్న పిల్లలకి. లేదా ఒకసారి దాంట్లో డిప్ చేసి కోటింగ్ ఇచ్చి కూడా మనం అలా కూడా సర్వ్ చేయొచ్చు. ఓకే, కాస్త వేగాలి. ఓకే, రెడీ అయిపోయాయండి. ఓకే, ఆ ప్లేట్ ఇస్తారా? మంచి చక్క ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇది సరిపోతుంది. సెమీ బ్రౌన్. సైడ్ లో నేను ఇంకొకటి కూడా చేసి పెట్టాను. ఓకే, ఓకే, బ్రెడ్ డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ అండి. మంచి కార్వింగ్ తో పాటు బ్రెడ్ డ్రై ఫ్రూట్ రోల్స్ కూడా రెడీ. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. బ్రెడ్ డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం పప్పు, తరిగిన కిస్మిస్, డ్రై అంజీర్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లు వీటిలో ముంచి తీసి మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రెడ్ డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ.